కనుక దేవుని ముద్ర కావాలా నీకు? సాతాను ముద్ర కావాలా? దేవుని ముద్ర మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలిని గాక. హల్లెలూయా. లోకంలో గుర్తింపు కావాలా? దేవుళ్ళలో గుర్తింపు కావాలా? దేవుళ్ళలో గుర్తింపు ఉండాలి మనకి. దేవుని బిడ్డలుగా బ్రతకాలి, మనం దేవుని బిడ్డలుగా జీవించాలి. ఈ ప్రకృతి కావాలా మనకి? దేవుడు కావాలా? దేవుడే కావాలి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏమైంది? నువ్వు పూజించే వస్తువు ఉంది కదా, దేవుడిగా కొలిచే వస్తువు ఉంది. ఇదిగో ఇది 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 నాకు దైవం అని, ఇది నాకు దైవం అని కొన్ని వస్తువులు మనం ఏం చేస్తున్నాం? దైవాలుగా పెట్టుకుని ఆరాధిస్తున్నాం. ఇవన్నీ కూడా మహావేంద్రమతో మనుషుల యొక్క చేతి పనులు, మనుషుల యొక్క చమత్కారం వలన వచ్చినవన్నీ కూడా, అవన్నీ కూడా దైవాలు కాదు. వీటి వెనకాల నడిపిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ దైవాన్ని మనం ఆరాధించాలి. ఆ దైవం మాత్రమే మన జీవితాన్ని మార్చి మన నిత్యత్వానికి తీసుకుని వెళ్ళగలడు. కనుక సృష్టిలో ఉన్నది ప్రతిదీ కూడా దైవం కాదు. ఈ సృష్టి కూడా దైవం కాదు. ప్రతి దాంట్లోనూ దేవుడు చూడ. ప్రతి దాంట్లో దేవుడిని ఎలా చూస్తాం? దేవుని దగ్గరికి వెళ్తేనే దేవుని చూడగలము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ దైవం దగ్గరికి వచ్చి మన జీవితాలు మార్చుకుని ప్రభువు రాకడ గురించి మనం ఏం చేయబడాలి? మరి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలిగా. ఆ కాలం మందు ఏం జరుగుతుంది తెలుసా? ఆ కాలం మందు ఇద్దరు పొలములో ఉంటారు. ఒకరు ఎద్దపడతారు, ఒకరు విడబడతారు. ఆ కాలం మందు ఏం చేయబడతారు? ఇద్దరు తిరగటి విసిరుతారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిపడతారు. ఆ కాలం మందు ఏం జరుగుతుంది తెలుసా? ఇద్దరు పండుకుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఈ రెండు గుంపులు. ఒకరు ఉందా 24వ అధ్యాయంలో 40 వచ్చింది. ఒకరు ఎత్తబడితే ఒకరు ఎడబడుతున్నారు, ఒకరు ఎత్తబడితే ఒకరు ఎడబడుతారు. ఒకరు ఎత్తబడితే ఇద్దరు పండుకున్నారంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం పొలంలో వీళ్ళందరూ కలిసే ఉన్నారు అప్పటి వరకునే. కానీ ప్రభు రాకడ సమయానికి మాత్రము రెండుగా వేరైపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఎవరైనా విడబడితే పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? లోక సంబంధమైన ఎంజాయ్మెంట్లో ఉంటున్నారా? ప్రకృతి ఆరాధకులుగా ఉంటున్నారా? లోక క్రమంలో ఉంటున్నారా? లోక సంబంధమైనవి. ఒక ఆయన విందుకు రమ్మంటే, నేను పెళ్లి చేసుకున్నా, నా భార్య దగ్గరికి పోవాలి, నేను రాలేనన్నాడు. ఇంకో ఆయన విందుకు రమ్మంటే, నేను పొలం కొనుక్కున్నాను, నేను పొలం చూడడానికి వెళ్ళాలి, రాలేను. ఇంకొకటి, నేను ఎడ్లు కొనుక్కున్నాను, నేను వాటిని పరీక్షించడానికి వెళ్ళాలి. అనేక రకమైన కారణాలు. దేవుని వాక్యం చెప్పి దేవుని దగ్గరికి రమ్మని దేవుని సేవకు సమర్పించుకుని దేవుని పరిచర్యలో వాడబడుతూ దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకుని దేవుని సువార్త అందిస్తూ సమాజాన్ని ప్రభు దగ్గరికి నడిపించని అనేక రకమైన ప్రయత్నాలు చేస్తూ జీవితాలు కట్టుకుని జీవితాలు దారబోస్తూ దేవుని కొరకు జీవిస్తూ దేవుని మాటలు చెప్తూ ఉంటుంటే ప్రజలకు ఎలాగొంటో తెలుసా? బ్రతకడానికి ఇదొక వేషం వేసుకుని చెప్తున్నారు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు తప్ప కానీ ఇది నిజంగా దైవం మాట, దేవుని మాట అని ప్రజలు ఆలోచించి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది? బ్రతకడానికైతే అనేక రకమైన మార్గాలు. కూటు కొరకు అవునే కదా, కోటి విద్యలు ఉన్నాయి. కోటి అంటే విద్యలు. ఒక కూటు కొరకు, ఒక పొట్ట కొరకు ఎంత సంపాదించినా దాని కొరకే. బ్రతకడానికి బోళ్ళు ఉన్నాయి, మార్గాలు లేవా? ఉన్నాయి లేదా? ఉన్నాయి లేదా? మన సహోదరు అలాగా చెప్పండి. మీ తర్వాత మీ పిల్లలు కూడా సేవ చేయాలా? మరి మీకే చాలీసాలని ఆహారం, మీకే చాలీసాలని వసతులు, మీకే పరిస్థితి ఇలాగుంటే తర్వాత మీ పిల్లల పరిస్థితి అదే పరిస్థితి కదా. అయితే అంటే కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు, కొన్ని విషయాలు అర్థం కావు. అది దైవికంగా ఆలోచిస్తే కానీ అర్థం కావు. చావైనా బ్రతకని ఇదే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఉంటే తినడం, లేకపోతే పూర్వకాలపు భక్తులు అలాగా చేసేవారు. ఒకే దుస్తులు, ఒక జత, వాటితోనే జీవితాలు. ఒకవేళ అవసరం ఆహారం లేకపోతే 2 రోజులు 3 రోజులు ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకుని జీవితాలు కట్టుకుని దేవుని సేవ కొరకు నిలబడ్డారు. ఈ రోజున వారి సంతానం ప్రపంచంలో ఉన్నారు. స్తోత్రం కలిగిన గాక. వారి సంతానం దేవుడు ఎక్కడికి తీసిపోయాడు తెలుసా? ప్రపంచ స్థాయికి తీసిపోయాడు. స్తోత్రం కలిగిన గాక. దేవుని కొరకు నిలబడితే నిన్ను అక్కడే ఉంచడమ్మా.
నీ స్థాయిని దేవుడు పెంచుతాడు. ప్రస్తుత కాలంలో ఒకవేళ కష్టాలు అనుభవించొచ్చేమో, ఈ ప్రకృతి మొక్కు మంచుకుని ఈ ప్రకృతి సంబంధమైన విషయాల మీద మనం ఆశలు పెంచుకుని దీని కొరకు జీవించాలనే ఆలోచన మనకు ఉండకూడదు. ఈ జీవితం మట్టుకు మాత్రమే మనం దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారమైన మనుషులందరికంటే మనమే దౌర్భాగ్యులం. మన నిరీక్షణ ఈ లోకానికి సంబంధించింది కాదు. ఆమేన్. మనం ఈ లోక సంబంధులం కాదు, మనం పరలోకపు సంబంధులం. మనం ఎక్కడ వారం కాదు, అక్కడ వారం. మన ప్రమాణ ఇది కాదు, మన శాశ్వతమైన చిరునామా ఇది కాదు. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒక రోజున మనము మన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ కొరకు మనం సిద్ధపడాలి. ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ దేవుని సన్నిధానంలో మన జీవితాలు మార్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే మనకి రక్షణ. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు సహోదరి.